జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారికి కాలంతోటి పోటీ పడక తప్పదు అన్నట్లుగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పుడో తెగిపోయాయి అనుకున్న పాత సమస్యలు ఏవైనా ఉంటే ఈరోజు అవి మళ్ళీ నిద్రలేస్తాయి. అంతేకాకుండా గత కొద్ది కాలంగా మూలన పడుతూ వస్తున్న పనులు కూడా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏది ఏమైనా పాత సమస్యల విషయంలో ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఎక్కడా కూడా పొరపాటు పడకుండా ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా పాత సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాటి నుండి బయటపడే పరిష్కార మార్గం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కన్యా రాశి వారు ఒకవైపు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి ఆలోచిస్తూనే మరోవైపు జరగాల్సిన పాత పనుల గురించి కూడా ఆలోచించాలి. ఈరోజు ఆర్థిక పరంగా కూడా చికాకులు ఎక్కువగానే ఉంటాయి. మానసికంగా అలజడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. టైంకి పనులు పూర్తి కావేమో అన్న టెన్షన్ మీలో ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడంలో సఫలీకృతులు అవుతారు. విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు. ఈ రోజున మీరు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా అంతంత మాత్రంగానే లభిస్తుంది. ఒక్కోసారి మీలో బాధ కలుగుతుంది. అసలు మనిషిగానే పుట్టకూడదురా దేవుడా అని కూడా అనుకునే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య. నక్షత్రం మూల నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:20 నుండి 6:20 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పద్మక యోగం మరియు అమా సోమవార యోగం అనే 2 అలభ్యమైన యోగాలు ఉన్నాయి. ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఈ రోజున చేసే స్నానం దానం తర్పణం వలన 1000 గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీలు కుదిరిన వారు మీ శక్తి మేర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.